జనం వైపే నీ పాదం నువ్వు జనానికే అంకితం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం. అంతా చెప్పాను వివరంగా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ యొక్క సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికి. ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పక్కర్లేదు. నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న, ఇంతకుముందు ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని యొక్క అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవజ్ఞశాలి. వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళని అత్యధికమైన మెజారిటీతో విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి, మీ యొక్క భవితకు, రాష్ట్ర భవితకు, భావితరాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ అభ్యర్థి, ఆయన కూడా ఇంతే ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం. ఇక్కడ ముక్కుసూటుగా మాట్లాడేవాళ్ళం, గుండె పెద్దలు ఎలా మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు మేము. కొండ బద్దలయ్యేలా ముక్కుసూటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా. అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుంఠ దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది. శాసనసభకు పంపించడం జరిగింది. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.